ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మా వ్యామోహతస్తరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య ధయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మాఘమాసంలో భీష్మ ఏకాదశి పర్వదినం చాలా విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క ఏకాదశి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చాలా వరకు కూడా అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటువంటి విశేషమైనటువంటిది ఈ యొక్క ఏకాదశి. అయితే ఈ రోజున మనం ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ఈ యొక్క జపాలు కానీ, దానాలు కానీ అన్నింటికీ కూడా మనం ప్రతిసారి చేసే ఏకాదశిలో వచ్చేటువంటి పుణ్యం కన్నా ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజున రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందన్నట్టు కూడా మనకి పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి అన్నమాట. అయితే ఈ యొక్క భీష్ముడి గురించి మనకి తెలియదు ఏముంది, ప్రతి ఒక్కరికి కూడా భారతంలో ఆ యొక్క గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణై ఆ యొక్క వసువులకి జన్మించటం, మరలా వాళ్ళు మనుషులై జన్మించటం, ఆ జల రూపంలో ఆమె మళ్ళీ వాళ్ళందరినీ కూడా తనలోకి తీసుకుంటాం, ఇలాగా తెలియదు ఏముంది ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది. అయితే ఈ యొక్క గంగామాత జగన్మాతృ స్వరూపిణి కాబట్టి ఆమెను స్పృశించితే మనకి ఎటువంటి కూడా పాపం కూడా మనకి ఉండదన్నమాట. అంటే చాలామంది కూడా గంగలో స్నానం చేస్తే సకలమైనటువంటి అన్నిటి కూడా పోతాయంటే అంటే సాక్షాత్ జగన్మాతృ స్వరూపిణి కాబట్టి. అయితే ఆమె ఏ కారణం చేతనో ఆ యొక్క ఆమె యొక్క గర్భాన 8వ సంతానంగా ఈ యొక్క భీష్ముడు జన్మించడం జరిగిందనమాట. అప్పుడు ఈ యొక్క గంగామాత ఎప్పుడైతే ఆ యొక్క భీష్ముడిని ఆ యొక్క గంగలో వేతుండగా శంతర మహారాజు వారించడం, కాబట్టి ఆ యొక్క పిల్లవాడిని నువ్వే పెంచమని అంటాం. అప్పుడు ఆ శంతర మహారాజు యొక్క భీష్ముడిని పెంచడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క భీష్ముడిని కనుక మనం ఆ రోజున భీష్ముడు అనుగ్రహించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం అంటే దానివల్ల మనకి ఏమొస్తుందంటే విజ్ఞానమైనటువంటి సంపద వస్తుందన్నమాట. అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి సన్నిహితంగా ఉండేటటువంటిది ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం యొక్క విశేషం. అయితే మనకి పురాణాలు కూడా చెప్తాయి. వేదవ్యాసులు అష్టాదశ పురాణాలు రాశారు ఎన్నో. అవి చెప్పాలంటే కనుక కూర్మ పురాణం, గరుడ పురాణం, బృహన్నారది పురాణం, ఇలాగా అష్టాదశ పురాణాలన్నీ కూడా రాశారు. కానీ అవన్నీ కూడా మనకి ఎలా రాశారంటే సాత్విక, రాజస, తామస గుణాల్లో ఈ పురాణాలన్నీ కూడా రాశారు. అయితే అలాంటి సాత్విక పురాణాల్లో ఈ యొక్క విష్ణు పురాణం అనేది చాలా విశేషం. దాని నుండే మనకి ఈ యొక్క విష్ణు సహస్రనామం వచ్చింది. దానికి మంత్రం కూడా ఏమవుతుంది, అగ్నే శివస్య మహత్యం తామసేషు ప్రకీర్తతే రాజశేషు మహత్యం చ అధికం బ్రహ్మణో విదుః సాత్వికేశ్వతకల్పేషు మహత్యం అధికం హరే. సాత్వికేశ్వతకల్పేషు మహత్యం అధికం హరే తేష్యేవ యోగ సంసిద్ధ గమిష్యంతి పరాంగతిం యస్మిన్ కల్పేతు యత్ప్రోక్తం పురాణం బ్రహ్మణాపుర తస్య మహత్యం తత్స్వరూపేణ వర్ధతే అని కూడా మనకి చెప్తుందంటే సాత్వికేషు సర్వేషు విష్ణుర్మహత్యం తదే ఇష్యతే అని చెప్తుందనమాట. అంటే అన్ని పురాణాల్లో కూడా సాత్విక పురాణంలో రచించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ యొక్క వేదవ్యాసులు అది మనకి ప్రామాణికంగా తీసుకోవాలన్నట్టు కూడా మనకి పురాణాలన్నీ కూడా చెప్తుంది. అలాంటి సాత్విక పురాణంలో విష్ణు పురాణంలో తీసుకున్నటువంటిదే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం. అది విష్ణు ధర్మంలో ఉన్నటువంటిది. అయితే ఇది ఎట్లు సాత్విక పురాణం అయ్యా అని మనకి తెలుసుకుంటే ఈ యొక్క విష్ణు సహస్రనామం గురించి మహాభారత యుద్ధం ముగిసింది. ఆ యొక్క అంపసైపోయి భీష్ముడు ఉండగా ఆ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండగా ఆ యొక్క శ్రీకృష్ణుని వెంట పెట్టుకుని ఈ యొక్క పాండవులందరూ కూడా వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తాడంటే అతని యొక్క దేహాన్ని విడిచే సమయంలో అప్పుడు అనుకుంటాడు ఈయన దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన సంపద అంతా కూడా ఈయనతోనే కాకుండా అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే
నా యొక్క అభిమతం కాదయ్యా. కృష్ణ భగవానుడు ధర్మరాజుని భీష్ముని అంబసైపే సమీపించి అతని వలన విజ్ఞానం పొందుమని ఆ యొక్క ధర్మరాజుకి ఆజ్ఞాపించాడంట. ఆ యొక్క భీష్ముని దగ్గర నువ్వు జ్ఞాన సంపద అంతా కూడా తెలుసుకోవయ్యా అని చెప్పాడంట. అప్పుడు యుధిష్ఠిరుడు బయలుదేరి ఆ యొక్క భీష్ముని సమీపించి అంటున్నాడంట, వివిధ ధర్మాలన్నింటినీ కూడా నాకు ఉపదేశించండి అని ఆ యొక్క భీష్మ పితామహుడిని ప్రార్థించాడంట ఆ యొక్క ధర్మరాజు. అప్పుడు రాజ్యధర్మం, స్త్రీ ధర్మం, మోక్షధర్మం అన్నీ కూడా ఆ యొక్క భీష్ముడు ఆ యొక్క ధర్మరాజుకి ఉపదేశం చేశాడు. అప్పటికి మరలా అంటున్నాడు, ఇంకో పవిత్రమైనటువంటి అన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆ యొక్క యుధిష్ఠిరుడు ఆ యొక్క భీష్ముడు అన్నప్పుడు అప్పుడు నేను మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని ధర్మరాజు ఆ యొక్క భీష్ముడు అన్నాడంట, ఈ ప్రపంచమునందు సర్వోత్కృష్టమైనటువంటి దేవత ఎవరు, పొందదగు ఉత్కృష్టమైనటువంటి విషయం ఏంటో దయతో నాకు తెలుపవలసింది అని ఆ యొక్క ధర్మరాజు ఆ యొక్క భీష్ముడిని అడిగినప్పుడు అతను చెప్తున్నాడంట, విష్ణువు పరదైవము, ఆయనే యొక్క సృష్టికర్త, ప్రళయాంతమున ఈ యొక్క భూమండలంతో కూడా అంతా కూడా ఆయనతోనే లయిస్తుంది. ఆయన స్వచ్ఛతలో స్వచ్ఛత, శుభప్రదమైన వాటిలో అత్యంతమైనటువంటి శుభప్రదమని ఆ యొక్క భీష్ముడు ఆ యొక్క ధర్మరాజుకు చెబుతారనమాట. కాబట్టి అతనిని పొందుటకు అర్హులైన వారికి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క నారాయణమూర్తిని ఆ యొక్క సాక్షాత్తు విష్ణువుని పొందడానికి అర్హులైన వారికి భక్తి యోగం అనేది మనకి సహాయకారిగా ఉండి ఆ యొక్క పరమాత్మ చింతక మనలో కూడా తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉందని ఆ యొక్క భీష్మ పితామహుడు చెప్పాడు. అసహాయులకు ఎటువంటి సహాయం లేనటువంటి వారికి ఈ యొక్క విష్ణు సహస్రనామం పారాయణమే సకలమైనటువంటి సహాయాన్ని కూడా అందరికీ కూడా అందిస్తుందంట. అది ఆ యొక్క పారాయణం సకలమైనటువంటి ఫలాల్ని ఏదైతే మనం అనుకుంటామో ఆ ఫలాలన్నీ కూడా నెరవేరుస్తుందంట. మనకు విష్ణు సహస్రనామంలో కూడా చెప్తూ ఉంటాం, 108 శ్లోకాల్లో మనకు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క 4 పాదాలు, ఒక నక్షత్రం 4 పాదాలు ఉంటాయి కదా, ఆ 4 పాదాలకి మనకి విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో 4 పాదాలకి విష్ణు సహస్రనామాలలో 1వ శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం, 4వ శ్లోకం. ఈ 4 శ్లోకాల్లో మన యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి పాదంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణు సహస్రనామంలో స్తోత్రం కనుక మనం పారాయణం చేసుకుంటే ఆ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి గ్రహ యొక్క అనుకూలతగా ఆ యొక్క గ్రహ సంచారం నడిపించి మనల్ని అందరినీ కూడా ఆ యొక్క గ్రహ బాధల్లో నుండి విముక్తిని చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం. కాబట్టి ఈ యొక్క విష్ణువు యొక్క ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మనం చేయటం వలన ఎప్పుడు పఠించినా కూడా ప్రతిరోజు కూడా ఫలించినా కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అయితే ఈ యొక్క ఏకాదశి రోజున మనం గనక పారాయణం చేస్తే అది మరింత రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎటువంటి నక్షత్ర దోషాలున్నా సరే మన యొక్క విష్ణు సహస్రనామంలో నక్షత్ర పాదాల ప్రకారంగా ఆ యొక్క శ్లోకాల్ని మనం అనునిత్యం కూడా మన నక్షత్రానికి ఈ శ్లోకం అనుకూలం అన్నప్పుడు ఆ నక్షత్రంలో ఆ శ్లోకాన్ని మన యొక్క జీవితాంతం కూడా మనకి కనుక స్మరించినట్లయితే మన యొక్క నక్షత్ర యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉండి ఆ యొక్క బైపాస్ చేస్తుందంట. ఆ యొక్క ఎటువంటి ఈ గ్రహం మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క గ్రహంలో మన యొక్క నక్షత్రానికి ఈ శ్లోకం అనుకూలంగా ఉంటుంది. ఆ శ్లోకం చేసుకుంటే ఆ యొక్క గ్రహం మనకి సుగమం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం ఈ యొక్క భీష్మ ఏకాదశి పర్వదినాన్న ప్రతి ఒక్కరూ కూడా అనుసంధించి ఒక భాగవత గోష్ఠిలో కనుకంటే ఒకసారిగా కాదు 10 మంది కూర్చుంటే 10 అంటే అక్కడ 1000 విష్ణు సహస్రనామం 1000కి అక్కడ ఏమవుతుంది 10 మంది ఉంటే 10,000 అవుతుంది. అట్లా ఒక భాగవత గోష్ఠిగా ఏర్పడి ఈ యొక్క సహస్రనామ పారాయణం చేయటం వలన రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం మనకు అందించినటువంటి ఆ యొక్క భీష్మ పితామహునికి ఆ పితామహుడు అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క గుణగణాల్ని మనం అందరూ కూడా నామరూపేణ మనం కీర్తిస్తూ స్వామి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుతాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.